సైన్స్, రీసెర్చ్ ఇలాంటి ఫీల్డ్స్లోనే కెరీర్ ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఆ కలలని నిజం చేసే ఒకే ఒక్క ఎగ్జామ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్, షార్ట్గా చెప్పాలంటే ఐఏటి. సరే, ఏ కెరియర్ తీసుకున్నా ఈ రోజుల్లో అందరి మైండ్లో ఒకే క్వశ్చన్: టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా పెరుగుతుంటే మనం తీసుకునే జాబ్ ఫ్యూచర్లో ఉంటుందా? అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన డ్రీమ్ జాబ్లు మాయం చేసేస్తుందా? ఈ టెన్షన్ చాలా కామన్, కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఒక్కసారి చూడండి, కోడింగు, డేటా ఎంట్రీ లాంటి రిపిటేటివ్ పనులను ఏఐ చాలా ఈజీగా చేసేస్తుంది. కానీ సైంటిఫిక్ రీసెర్చ్, కొత్త కొత్త ఆవిష్కరణలు, మెడిసిన్ లాంటి ఫీల్డ్స్ ఉన్నాయి చూసారా? వీటికి మనిషి క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ చాలా అవసరం. వీటిని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. ఇక్కడే మన బ్రెయిన్ పవర్ అసలు వాల్యూ ఏంటో తెలుస్తుంది. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఏఐ టచ్ చేయలేని కెరియర్ ఏంటో చూద్దాం. తర్వాత ఆ కెరియర్కు దారిచూకే ఐఐఎస్ఆర్ఎస్ గురించి, వాటిలో ఎంట్రీకి కీ లాంటి ఐఐటి ఎగ్జామ్ గురించి, దానికి ఎలా అప్లై చేయాలి, చివరగా ఈ ఒక్క ఎగ్జామ్తో ఇంకెన్ని అవకాశాలొస్తాయో అన్నీ వివరంగా చూద్దాం. రైట్, ముందుగా రీసెర్చ్ ఫీల్డ్ ఎందుకంత సేఫ్ కెరియర్ ఆప్షనో కొంచెం డీప్గా చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొత్త కొత్త ప్రశ్నలు వెయ్యాలన్నా, ఎవరూ ఊహించని సమాధానాలు కనిపెట్టాలన్నా, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా హ్యూమన్ బ్రెయిన్ కావాల్సిందే. టెక్నాలజీ అనేది జస్ట్ ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే, కానీ డిస్కవరీల వెనక ఉండే అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఎప్పటికీ మనమే. ఇది కేవలం కెరీర్ సెక్యూరిటీ గురించే కాదు, డబ్బుల పరంగా కూడా ఈ ఫీల్డ్ టాప్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా ఫారెన్లో రీసెర్చ్ ఆపర్చునిటీస్ వస్తే ప్యాకేజీలు కోట్లలో ఉంటాయి. అంటే రెస్పెక్ట్, గుర్తింపుతో పాటు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా గ్యారంటీ అన్నమాట. మరి ఇంత మంచి కెరియర్ పాత్లోకి వెళ్లాలంటే ఎలా? ఇండియాలో సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఐఐఎస్సిఆర్ ఇన్స్టిట్యూట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా మనకు 7 ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఐఆర్ క్యాంపస్లు ఉన్నాయి. బ్రహ్మపుర, భోపాల్, కోల్కతా, మొహాలీ, పుణే, తిరుపతి, ఇంకా తిరువనంతపురం. ప్రతి క్యాంపస్ కూడా సైన్స్ ఎడ్యుకేషన్లో హై స్టాండర్డ్స్కి, రీసెర్చ్కి ఒక హబ్ లాంటిది. 5,000 రూపాయలు. ఈ నంబర్కి ఒక ఐఏఎస్ స్టూడెంట్కి ఏంటి సంబంధం? ఇది వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఎలా అంటారా? చూద్దాం. ఐఎస్సిఆర్ఎస్లో అడ్మిషన్ సంపాదించిన ప్రతి స్టూడెంట్కి వాళ్ల కోర్స్ పూర్తయ్యే వరకు గవర్నమెంట్ ప్రతి నెల 5,000 రూపాయల స్టైఫండ్ ఇస్తుంది. ఇది వాళ్ల ఖర్చులకు, చదువుకు ఒక మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నమాట. 2,363 దేశంలోని అన్ని ఐఎస్ఆర్స్లో కలిపియున్న మొత్తం సీట్ల సంఖ్య ఇది. టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, ఐసర్స్ గురించి తెలుసుకున్నాం. మరి వాటిలోకి ఎంట్రీకి పాస్వర్డ్ లాంటి ఐఐటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఐఐటి ఎగ్జామ్లో మొత్తం 4 సబ్జెక్టులుంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా మ్యాథమెటిక్స్. ప్రతి సబ్జెక్ట్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్స్. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం: ప్రతి రాంగ్ ఆన్సర్కి -1, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీ పాయింట్ ఏంటంటే, ఈ ఎగ్జామ్లో ఏ ఒక్క సబ్జెక్టుకు ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ 4 సబ్జెక్టులకు సరిగ్గా 25% చొప్పున ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. అంటే ఏ ఒక్క సబ్జెక్ట్ను లైట్ తీసుకోకుండా అన్నింటిపైన ఫోకస్ పెట్టాలన్నమాట. టోటల్ ఎగ్జామ్ 240 మార్కులకు ఉంటుంది. కానీ టెన్షన్ పడాల్సిన పనిలేదు. పాత ట్రెండ్స్ చూస్తే సుమారుగా 150 మార్కులు వస్తే చాలు ఒక మంచి ఐఐఎస్ఆర్లో సీటు వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్ ప్లానింగ్తో ఇది అచీవ్ చేయగల టార్గెటే. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సిబిటి అన్నమాట. అంటే ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి. దీనికి మీకు 3 గంటల టైం, అంటే 180 నిమిషాలు ఇస్తారు. ఎగ్జామ్ గురించి అంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎగ్జామ్కు ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డేట్స్ గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అడ్మిషన్ ప్రాసెస్ ఒక పర్టికులర్ టైమ్ లైన్లో జరుగుతుంది. జనరల్గా మార్చ్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. మే లాస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చాక జూన్ లేదా జులైలో కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో స్టూడెంట్స్ ఈ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. మరి ఈ ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు?
ప్రస్తుతం 12వ క్లాస్ చదువుతున్నా లేదా లాస్ట్ 2 ఇయర్స్లో 12వ క్లాస్ పాసైనా కూడా ఎలిజిబులే. కానీ ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీగా చదివుండాలి. వీటితో పాటు బయాలజీ లేదా మ్యాథమెటిక్స్లో అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా గ్రూప్లో ఉండాలి. ఇప్పటిదాకా మనం ఐఎస్ఆర్ గురించే మాట్లాడుకున్నాం, కానీ ఐఐటి ఎగ్జామ్ అసలైన పవర్ వేరే ఉంది. ఈ ఒక్క ఎగ్జామ్తో మరిన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ డోర్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. అదేంటో చూద్దాం. ఇదే ఈ ఎగ్జామ్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కష్టపడి రాసేది ఒకే ఎగ్జామ్, కానీ దాంతో ఏకంగా 3 టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ డోర్స్ ఓపెన్ అవుతాయి. అవే ఐఐఎస్ఆర్ఎస్, ఇండియాలోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఐఐఎస్సి బెంగళూరు, ఇంకా ప్రెస్టీజియస్ ఐఐటి మద్రాస్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఐఐటి స్కోర్తో ఐఐఎస్సి బెంగుళూరులో బీఎస్ ఇన్ రీసెర్చ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అంతేకాదు ఐఐటి మద్రాస్లో చాలా అడ్వాన్స్డ్ అయిన బీఎస్ ఇన్ మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంకు కూడా ఇదే స్కోర్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒకే దెబ్బకు ఎన్ని పిట్టలు అన్నమాట. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. డిస్కవరీ, రీసెర్చ్ ఇదే ఫైనల్ గోల్ అయితే ఈ దారిని ప్లాన్ ఏగా ఎందుకు మార్చుకోకూడదు? ఇది కేవలం ఒక కెరియర్ మాత్రమే కాదు, మన ఫ్యూచర్ని షేప్ చేసే ఒక అద్భుతమైన అవకాశం.